ఈరోజు సాటర్డే కాబట్టి ప్రత్యేక కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. మీకు వచ్చిన పాటలు కానీ పద్యాలు కానీ చిన్న చిన్న ఏమన్నా స్టోరీస్ జోక్స్ ఏదైనా చెప్పొచ్చండి. మీరు ఏదైనా కూడా ఇక్కడ షేర్ చేసుకునే అవకాశం ఉంది. మనకి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడము వన్ బై వన్. అలాగే అనుభవాలు కూడా పంచుకోవడం. నేను ఒక రెండు పద్యాలు పాడతాను. పాడండి సార్, పాడండి సార్. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ మెరగక ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా విశ్వధాభిరామ వినరవేమ. విశ్వమంతయు విసరించుటగాక వేరే బ్రహ్మమని వెదకనేల తగిలియుండుగాదే తనలోని బ్రహ్మంబు విశ్వధాభిరామ వినరవేమ. ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న ధనము మీద వాంచ తగిలియున్న నటి నరులకెల్ల నవని ముక్తి లేదయా విశ్వధాభిరామ వినరవేమ. మనసులోన ముక్తి మరి ఒక చోటున వెదకబోవువాడు వెర్రివాడు వెర్రివాడు గొర్రెపిల్ల చంకనిడి గొల్ల వెదుకురీతి విశ్వధాభిరామ వినరవేమ. ఆఖరి 59 సంవత్సరాల్లో సంగీతం నేర్చుకున్నాను నేను. రోజుకు 1 అవర్ ఇచ్చి ఒక్క పాట పాడి తర్వాత మీరే ఎంజాయ్ చేయండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి పాట ఒకటి పాడతాను. ఏమీ సేతురలింగా ఏమీ సేతురా ఏమీ సేతురలింగా ఏమీ సేతురా. గంగ ఉదకము తెచ్చి నీకు గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే ఓహో గంగలోని చాప కప్ప ఎంగిలంటున్నది లింగ. గంగలోని చాప కప్ప ఎంగిలంటున్నది లింగ. మహానుభావ మహదేవ శంభో ఏమీ సేతురాలింగా ఏమీ సేతురా ఏమీ సేతురాలింగా ఏమీ సేతురా. అక్షయావుల పాడి తెచ్చి అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే ఓహో అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నది లింగ. అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నది లింగ. మహానుభావ మహదేవ శంభో ఏమీ సేతురాలింగా ఏమీ సేతురా. తుమ్మి పూలు తెచ్చి నీకు తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజ చేద్దామంటే ఓహో కొమ్మ కొమ్మకు ఉన్న కోటి తుమ్మెదా ఎంగిలంటున్నది లింగ.
కొమ్మ కొమ్మకు ఉన్న కోటి తుమ్మెద ఎంగిలంటున్నది లింగ మహానుభావ మహదేవ శంభో ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మీ అద్భుతమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. ఒకసారి మాస్టర్ అందరూ మిమ్మల్ని ఒకసారి మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్ సార్. మీ పద్యాలు అలాగే పాట వింటే సంగీతం మేము కూడా ఇంకొంచెం లేట్ గానైనా నేర్చుకోగలుగుతామేమో అనిపిస్తుంది సార్. అన్ని పాటలు పాడతాం మేడం. వేమన పద్యాలు, బ్రహ్మంగారి పద్యాలు, చాలా బాగా శ్లోకాలు, పాడారు సార్. అన్నిట్లో ఉన్నాను నేను. అందుగలడు ఇందుగలడు ఎందని అన్నిట్లో ఉంటాను నేను. చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. పాట కూడా చాలా ట్యూనింగ్ మిస్ అవ్వకుండా చాలా బాగా పాడారు. అంటే అక్కడ ఏం చదువుతున్నాడంటే పూజ విధానం గురించి, గంగలో పోయి నీళ్లు తెచ్చిన చేప వెంగిలంటుందిరా, ఏం చేయాలి స్వామి, మరి నీకు అభిషేకం చేయాలంటున్నావు కదా, ఎంగిల్ నీళ్ళతో నీకు ఎట్ట చేస్తాము, ఆవు పాలు కూడా ఎంగిలవుతున్నాయి కదా, పూలు కూడా ఎంగిలవుతున్నాయి, ఏం చేస్తామని అని. అది చాలా విశేషం. ఈరోజు మనం చేస్తున్న పూజ అంతా కూడా అంతా ఎంగిలియే, కానీ మన లోపల ఉంది చెయ్యాల్సిన పూజ అవన్నీ ఉన్నాయి. ఇంకా పూజల కోసం అయితే చాలా విశేషమైనది ఉంది. మనం పూజ చేస్తాము. పూజల గురించి కూడా ఒకరోజు చదువుతాం మీకు. అసలు పూజ ఎందుకు చేయాలి, అక్షంతలు అంటే ఏంటి, కుక్కం అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, మీరు వస్త్రం ఎందుకు ఇస్తారు, తాంబూలం ఎందుకు ఇస్తారు, దాని అర్థాలు బోర్డు అని ఉన్నాయన్నమాట. వాటిని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉంది, మీరు ఇంటికి వస్తారు, ఎవరికన్నా ఒక వస్త్రం ఇచ్చారు, రిటర్న్ తీసుకోరు కదా. మీ మనసు కూడా అంత ఇదిగా ఉండాలన్నమాట. అక్షంతలు అంటే అర్షట వర్గాలతో సమానం. అక్షంతలు అంటే ఇట్లా పడిపోతా అర్షట వర్గాలతో సమానం. అట్లా మీనింగ్ ఉన్నాయి ప్రతి దానికి. ఇంకా బ్రహ్మంగారు చదువుతాం అనమాట. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రముల మహిమ లేదు, గుణము కుదిరే యోగి తానును కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు ఎన్ని నదుల్లో స్నానం చేసినా, ఎన్ని తీర్థాలు తీసుకున్నా, నీ గుణం కుదిరితే నువ్వే యోగి అవుతారా అంటాడు అనమాట. అట్లా పత్రిసార్తో కూడా పాట ఏది వేమన చదువుతాను. పట్టు పటరాదు పట్టు విడవగరాదు, పట్టు పటనేల బిగియు పట్టవలే, పట్టి విడవ కంటే పడి చచ్చుట మేలయ్యా, విశ్వధాభిరామ వినరవేమ. జ్ఞానం అనే పట్టు విడవరాద, డూ ఆర్ డై అంటాడు సదానంద యోగి. ఉంటే సత్యంలో ఉండు, లేకపోతే పోవయ పత్రి అంటాడు. అట్లా మనం డూ ఆర్ డై. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది సార్. చాలా బాగా పాడుతున్నారు అసలు. ఇవన్నీ పత్రిసారి వేమన పద్యాలు, బ్రహ్మంగారి పద్యాలు, ఆదిశంకరాచార్య శ్లోకాలు ఉన్నప్పుడు పొద్దున్నే మనం యూట్యూబ్లో అయినా వస్తాయి, అది పెట్టుకొని ఆయన ఎట్లా రాగం తీస్తుంటే మనం రాగం తీయచ్చు. పెద్ద విశేషమేం కాదు. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య సార్ ఉన్నారు. రాఘవయ్య సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఏం చెప్తారు సార్ మీరు? పొడుపు కదా. ఓకే, స్టార్ట్ చేయండి.
రాళ్ళు అడుగున విల్లు, విల్లు కోసము ముళ్ళు. ఏమిటది? మాస్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. క్లూ క్లూ కూడా చెప్పండి సార్. రాళ్ళు అడుగున విల్లు, విల్లు కొనలో ముళ్ళు. ఏమిటది? ఇస్తుర్రాయి సార్. కాదండి. క్లూ ఏంటి సార్? ఇది ఒక జీవి, చిన్న ప్రాణి. తేలు కరెక్ట్ అండి. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది. ఏమిటది? దువ్వెన. దువ్వెన కరెక్ట్ మేడం. 6 ఆమడల నుండి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. ఏమిటది? 6 ఆమడాల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర. ఏమిటది? క్లూ చెప్పండి సార్. క్లూ వచ్చేసి ఇది ఒక ఫంగస్ జాతికి సంబంధించినది. అదే సార్, ఇది ఏమంటారు? మష్రూమ్. మష్రూమ్ కరెక్ట్ మేడం. సన్నటి స్తంభము ఎవరు ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? సన్నటి స్తంభము ఎవరు ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? తూది. కరెంటు తీగ. కరెంటు తీగ. సూది కరెక్ట్ అండి. కాళ్ళున్నా పాదాలే లేనిది. ఏమిటది? కాళ్ళున్నా గాని పాదాలు లేనిది. ఏమిటది? మంచమా లేదా టేబుల్? మంచమే. మంచం. మంచం మనం నిత్యం ఉపయోగిస్తాం. మంచం చాలా తక్కువగా, ఎక్కువగా దీన్ని చైర్. మేడం. చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుంది. ఏమిటది? చక్కనమ్మ చిక్కిన అందంగానే ఉంటుంది. ఏమిటది? క్లూ చెప్పండి సార్. దాని వాసన సువాసన కోసం కూడా చూస్తాము. ఉపయోగించే ముందు సువాసన చూస్తాం. సువాసన వస్తుంది కదా. పువ్వులా సార్? కాదండి. చక్కనమ్మ చిక్కిన అందంగానే ఉంటుంది. ఏమిటది? ప్రతినిత్యం ఉపయోగిస్తాం. సబ్బు సార్. మేడం ఇంగువ అయితే అసలు సువాసన రాదు. సబ్బు సోప్. కరెక్ట్ అండి. సోప్ కరెక్ట్. చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ. ఏమిటది? కజ్జికాయ. కజ్జికాయ కరెక్ట్ అండి. అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను, ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు. ఏమిటది? వేణువు, మురళి. కరెక్ట్ మేడం. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గాని లెక్క వేసేవారు కాదు. ఏమిటవి? నక్షత్రాలు. నక్షత్రాలు కరెక్ట్ అండి. జీడివారి కోడలు సిరిగల వారికి ఆడపడుచు, వయసులో ఉలికే వయ్యారి, వైశాఖ మాసంలో వస్తుంది. ఏమిటది? మల్లెపువ్వా? ఏమండి? ఓకిల. కాదండి. చెప్పండి సార్. మల్లెపువ్వా? మామిడి పండు. మామిడి పండు కరెక్ట్ అండి. కిరికిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగా వెయ్యనిస్తవి కానీ తీయంగా తీయన రావు. ఏమిటది? కనురెప్పలు. ఏమండి? కనురెప్పలు. కాదు మేడం. కిరికిరు తలుపు ప్రతినిత్యం వేస్తూనే ఉంటారు ఆడవాళ్ళు. ముగ్గండి. కరెక్ట్. ఇంటిలో ఉండే ప్రమోదము ఒంటిలో ఉంటే ప్రమాదము. ఏమిటది? షుగర్. షుగర్ కరెక్ట్ అండి. అన్నదమ్ములు ఇద్దరు ఒకరు ఎంత దూరము పోతే రెండో వారు అంతే దూరము పోతారు. ఏమిటి? కాళ్ళు కరెక్ట్ అండి. ఒకటి పట్టుకుంటే 2 ఊగుతూ ఉంటాయి. ఏమిటవి? ఒకటి పట్టుకుంటే 2 ఊగుతూ ఉంటాయి. ఏమిటవి? చేతులు. కాదు మేడం. నిత్యం మనం చూస్తూ ఉంటాం, మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం ఒకప్పుడు. ఇప్పుడైతే అవి కొంచెం కరెక్ట్ మేడం. తూకం కరెక్ట్. కాయలు గాని కాయలు. ఏమి కాయలు? తలకాయలు. కాదు మేడం. టెంకాయలు. కాదు మేడం. అది కాయేగా. క్లూ చెప్పండి సార్.
కజ్జికాయలు కాదు మేడం, వీటిని మనము కొంచెం కోపంగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాం ఎవరి మీదన్నా. మొట్టికాయలు. మొట్టికాయలు కరెక్ట్ అండి. అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఎవరో? అద్దం. అర్థం కరెక్ట్ అండి. తల లేదు గాని గొడుగు ఉంది, పాము లేదు గాని పుట్ట ఉంది. ఏమిటది? పుట్టగొడుగు. పుట్టగొడుగు. కార్డు గాని కార్డు ఏమి కార్డు? కార్డు గాని కార్డు ఏమి కార్డు? దోమకాటు. దోమకాటు అది. కాటు కాదు, కార్డు కార్డు. సార్ కార్డు గాని కార్డు. కార్డు 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 కార్డు. మాస్టర్ సైడ్ ఏమన్నా క్లూ ఏమి ఇవ్వడానికి లేదా సార్ దానికి? రికార్డ్. రికార్డు కరెక్ట్ అండి. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పడవేసేటప్పుడు తెలుపు. ఏమిటది? నేరేడు కాయ. నేరేడు పండు. కాదండి. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పడవేసేటప్పుడు తెలుపు. ఏమిటది? నేరేడు గింజ అలాగే ఉంటుంది సార్. సీజనల్ గా వస్తుంది. సమ్మర్ ఫేమస్. కర్బూజకాయ. కాదు సార్, అట్లాంటిది ఇది కూడా. పుచ్చకాయ. పుచ్చకాయ కరెక్ట్ మేడం. పుచ్చకాయనే కన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. ఏమిటది? అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. ఏమిటది? ప్రాణం. ప్రాణం కరెక్ట్ మేడం. గట్టు మీద రాయి, మినుకు మినుకు రాయి. ఏమిటది? గట్టు మీద రాయి, మినుకు మినుకు రాయి. ఏమిటది? దీపం. కాదు మేడం. కీచిరాయా? కాదు మేడం. వెనుగురు పురుగు. కాదు సార్. క్లూ ఇవ్వండి సార్ అయితే. క్లూ వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు అది. ముక్కు పుడక. ఇప్పుడు కరెక్ట్ మేడం. చింపిరి గుడ్డలు, బంగారం లాంటి బిడ్డలు. ఏమిటది? మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న కరెక్ట్ మేడం. మొక్కజొన్న రైట్ ఆన్సర్. చిన్న చీటిలో కంపెనీ కూర. ఏమిటది? చాలా ఈజీగా మేడం ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ చెప్పండి. చిన్న చీటిలో కమ్మని కూర. ఏమిటది? మేగడ. కాదు మేడం. క్లూ చెప్పండి సార్ అయితే. ఈ ఫంక్షన్స్ లో ఇస్తూ ఉంటారు అక్కడక్కడ. తాంబూలం. సార్ పాన్ సార్. స్వీట్ పాన్. కరెక్ట్ మేడం. తాంబూలం కిళ్ళి. చారల పాముకి దూది కుచ్చు. ఏమిటది? చారల పాముకి దూది కుచ్చు. పొట్లకాయ. కాదు మేడం. క్లూ చెప్పండి. పొట్లకాయ సార్. ఇది ఒక ప్రాణి. గొంగళ పురుగు. అది దాన్ని ఏమంటారంటే? గొంగళ పురుగు. కాదు, జెర్రీ. కాదు మేడం. జెర్రీ కూడా కాదా? చెప్పండి సార్. ఊసరవెల్లి. ఊసరవల్లి కాదు, దగ్గరకు వచ్చారు. అట్లాంటిదే. తొండ. తొండ, ఉడుము. కరెక్ట్ మేడం. ఉడత కరెక్ట్. ఉడత. ఓకే ఓకే ఓకే. పిల్లలకు ఉచితము, పెద్దలకు బహుమానము, యువతి యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము. ఏమిటది? ముద్దండి. ముద్దు కరెక్ట్ మేడం. ఒక కవిత అండి. నీవే నా దైవం అమ్మ, నీ ఒడిలో స్వర్గము చూశానమ్మా, వేరే సుఖం నాకింకేలనమ్మా, నీ లీల పాట విని పెరిగానమ్మా, ఇక ఏ పాట అయినా నాకెందుకమ్మా, నీ చేతి గోరు ముద్దల రుచి చూశానమ్మా, ఇక వేరే రుచించేది ఎరుగునమ్మా, నీ ప్రేమామృతము చవి చూశానమ్మా, ఇక ఏ సుధలు అక్కర్లేదమ్మా, నీ అండతో ఇలా ఎదిగానమ్మా, అయినా నీ ముందు చిన్న పిల్లనేనమ్మా, ఏ బంధువులు వచ్చినా నన్ను పలకరించినా నీతో నా బంధమే అమరమమ్మ, నీ రక్తం నాకు దారపోసావు కదమ్మా, ఆ రుణము ఎన్నాటికి నేను తీర్చలేనమ్మా, నీ బిడ్డననే గుర్తింపే నాకు అన్నీ అమ్మా, దైవం తీరుగా నిన్నే పూజించునమ్మా. ఇది తల్లి మీద ఒక చిన్న కవిత.
కొటేషన్స్ అండి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. నీకు కావాల్సిన దానికోసము శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవకుండా మూర్ఖత్వము అవుతుంది. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. వాయిస్ రావట్లేదు సార్, స్లోగా వాయిస్ చాలా చిన్నగా వస్తుంది సార్. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఓకే. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్ను నీవే. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించుకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతూ ఉంటాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలా మంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్న పత్రము వేరేవని గ్రహించుకుపోవడమే. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరుకునే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటము ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవిత ఆనందాన్ని పొందుతావు. ఇవి కొటేషన్స్ అండి. మేడం నేను ఒక 3 శ్లోకాలు చెప్తాను మేడం, సౌందర్యలహరి శ్లోకాలు. ఓకే మేడం, ఒక్క నిమిషం. ఒకసారి సార్ కి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. అందరూ ఒకసారి రాఘవయ్య సార్ కి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. రాఘవయ్య సార్ చాలా బాగా చెప్పారండి అన్ని. ఎప్పుడు ఆయనే కదా, అందులో ఎవరు పోటీ రావట్లేదు మేడం. పోటీ రావాలి. రావాలి, వస్తాం పోటీ వస్తాం. పడాలి, రాఘవయ్య సార్ పోటీ మధ్యించి పడితేనే. ముందుకెళ్ళాలి. వారం అంటే వారానికి పోటీ అన్నిట్లలో పడాలి. కాదు, అన్నిట్లలో కాదు, వారానికి ఇక్కడ మాత్రం పోటీ కావాలి. వారం రావాలి వారానికి రావాలి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ పోటీ పడాలి. రేపు వారానికి మించి నేను ఉండాలి, ఆని మించి నేను ఉండాలని పోటీ పడాలి, రాసుకోవాలి. నెక్స్ట్ అవును వారం నేనేం చెప్పాలి, లేదు ఒక వంట గురించి అయినా చెప్పొచ్చు మీరు. అవును, ఏదో ఒక జోక్ ఏదైనా సార్, చెప్పొచ్చు, ఏదో ఒక జోక్ ఏదైనా చెప్పొచ్చు. అది నవ్వొచ్చే జోక్ ఏదైనా చెప్పొచ్చు. వస్తున్నారు సార్, ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. చేయటమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం. అన్నపూర్ణ మేడం మేడం అన్నారు కదా. అన్మ్యూట్ చేసుకోండి. సౌందర్యలహరి శ్లోకాలు చెప్తాను మేడం ఒక 3. ఓకే. ఓకే అమ్మా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కదిచన చిదానందలహరీం శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యాః ప్రభవతి తనీయం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి బసితోద్ధూళన విధిం. ఇది శంకరాచార్యుల ద్వారా రాసిన సౌందర్యలహరి స్తోత్రాలు మేడం, 100 ఉంటాయి. నేను వారానికి 2, 3 చెప్దాం అనుకుంటున్నాను. ఓకే మేడం. ప్రార్థనా శ్లోకం కాకుండా 2 చెప్పాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 4 అలా చెప్తాను. 100 శ్లోకాలు మేడం. మేడం అయితే ఒకటి ఏంటంటే కొంచెం అంటే దాని భావం కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. యా మేడం, అదే అనుకున్నాను. అవునవును. తాత్పర్యం చెప్తే అర్థమవుతుంది కదా అందరికి. అవును మేడం, అవునవును, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పటికి 2 చెప్పాను. నెక్స్ట్ వీక్ ఇంకో 2 కూడా చెప్పి అప్పుడు భావం చెప్తాను. ఓకే. సుమా మేడం, ప్రభావతి మేడం దేవురు ప్రభావతి అదే మీ అన్నపూర్ణ పక్కన. మేడం. అన్నపూర్ణ మేడం. అన్నపూర్ణ అన్నపూర్ణ కాదు ఇప్పుడు మాట్లాడే మీ మావతార్ ఫౌండేషన్ లో మీ పక్కన ఉన్న మేడం పేరు. పారిజాత. పారిజాత. ఏ ఊరు? హైదరాబాద్ సార్, హైదరాబాదే, వనస్థలిపురం. హైదరాబాదేనా మీరు అందరిది? ఓకే అవును సార్. ఓకే.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు కూడా ఒకసారి మేడంకి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ మేడం. మీ వల్ల మేము శంకరాచార్యులు కూడా విన్నాము. థ్యాంక్ యూ. సుభాషిణి అంటే మేడం ఇవి unmute ఇవి చేసుకోండి. 100కు 100 పాడుకోవాలని అంటారు మేడం. అంటే భక్తి మార్గంలో పాడతారనమాట. మీ అంటే రోజు మామూలుగా 100 సౌందర్య శ్లోకాలు పాడుకుంటాను మేడం. సౌందర్య లహరి రోజు 100 శ్లోకాలకు చాలా పాడుకుంటాను. ఉమ్. రోజు 100 పాడతాను నేను. కాకపోతే ఇప్పుడు మనం 100 అనుకోండి, గంట ఇది నాటే పెట్టిపోతుంది టైం. ఆహా, లేదు లేదు మేడం, అలా పాడమంటలేను కానీ ఆహా అంటే సౌందర్య లహరి శ్లోకాల గురించి అదే అవును, కొంత 100 నాకు శ్లోకాలు తెలిసింది మేడం అవి. చెప్తున్నాను. 100 శ్లోకాలు చాలా బాగుంటాయి. నేను రోజు పాడుకుంటా. మధ్యాహ్నం 3 to 4 నాకు అదే ఒక కాలక్షేపం. రెండు శ్లోకాలు పాడదామని ఇప్పుడు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. ఓకే. వెంకట ప్రసాద్ సార్. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి సార్, వాయిస్ ఏం రావట్లేదు మీది. వెంకట ప్రసాద్ సార్ పాట పాడతారా? లేదు అంటే మాస్టర్స్ శ్రీలక్ష్మి మేడం. సుభాషిని మేడం అన్మ్యూట్ చేసుకున్నామా? సుభాషిణి మేడం మ్యూట్ లోనే ఉన్నారు. వెంకట ప్రసాద్ సారే చేసుకున్నారు మేడం. సార్ వాయిస్ ఏం రావట్లేదు సార్ మీది. పాట పాడారు కదా పోయిన, అంటే సార్ పాట పాడతారు. సుమన్ మేడం లాస్ట్ లో నాకు ఒక పాట ఇవ్వాలి మళ్ళా. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సుభాషిణి మేడం. ఈ శ్రీలక్ష్మి అవకాశము అన్ని ఫౌండేషన్ లో రాదండి. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మనం మాట్లాడే అవకాశం కూడా ఎక్కడ దొరకదు కూడా. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు మేడం. ఎస్ మేడం, ఎస్ ఎస్ మేడం. నేను ఒక మంచి వాక్యాలు చెప్తాను. అంటే ఒక దోషం చేస్తే ఇంకో దోషం ఎలా వస్తుంది అనేది చెప్తాను. ఒక తప్పు చేయడం వల్ల మరో తప్పు కూడా చేయవలసి వస్తుందని. కోపం చేత జీవహింసయు. అందరికీ ధన్యవాదాలు చెప్పడం. అందరికీ శుభోదయం అండి. కోపము చేత జీవహింసయు, లోభము చేత దొంగతనము. లాభము అంటే పిసినారితనం అనమాట. దాని చేత దొంగతనము, వంచన చేత అసత్యమును, అజ్ఞానము చేత అవివేకము, దుష్టత్వము చేత శత్రుత్వము, సాహసము చేత ప్రాణభయము, గర్వము చేత అపజయము, చేతకాని పని చేత అపాయమును, చెడు పని చేత అపకీర్తియు, చేతగాని పని చేత అపాయము. ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. అది మేడం. సెకండ్ ఒక పాట పాడతాను మేడం. ఓకే, మీ పాట కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే మొదటి లిరిక్స్ పాడుతుంది. ఓకే మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. భావములోను బాహ్యమునందును, భావములోను బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోను బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోను బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలు నివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలు నివే బ్రహ్మాండంబులు. హరినామములే అని మంత్రములు, హరినామములే అని మంత్రములు. హరి 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 హరి
హరి అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోను బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోను బాహ్యమునందును. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడితి వేదంబులు. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడితి వేదంబులు. విష్ణువుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువుడొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువు వెదకవు మనసా విష్ణువు విష్ణువు వెదకవు మనసా భావములోను బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోను బాహ్యమునందును. అచ్యుతుడి తడే ఆదియునంచము అచ్యుతుడి తడే ఆదియునంచము అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడి తడి ఆదియునంచము అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోను బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోను బాహ్యమునందును. నమస్తే అండి అందరికి. థ్యాంక్ యూ మేడం, చాలా వండర్ఫుల్. చాలా బాగా పాడారు మేడం. అద్భుతంగా ఉంది మా మేడం చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ గోవిందం థ్యాంక్ దర్శనం యూ అయిపోయింది మేడం. మేడం. అందరికీ సంగీతం ధన్యవాదాలు. నేర్చుకుంటున్నారా మేడం? లేదండి, చిన్నప్పటి నుంచి అలా పాడుకుంటూ ఉండడమే అలాగే అలవాటు. మేడం చాలా బాగుందమ్మా. ప్రతి దాంట్లో చాలా. పాల్గొంటుంది. ప్రతి శుక్రవారం మనకు సమగ్ర జీవన శైలిలో ఏదో ఒకటి మనకి జీవన సూత్రాలు అవునా? సంబంధించి ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ చేస్తుంది. అందుకే మేడం వావ్, ఇన్స్పైర్ వావ్. చేసుకుని ప్రతి మీరే ఒక్కరు ఇన్స్పిరేషన్ మేడం, మాకు మీరే ఇన్స్పిరేషన్. ఫస్ట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ నేర్చుకోవాలి మచ్. మేడం, ఎవరిలో మంచిగా నేర్చుకోవాలి. మనం ఏజ్ కాదు అక్కడ, మంచి నేర్చుకోవాలి అంతే, అంతే. అదే మేడం, చిన్నపిల్లలు చెప్పినా వినాలని అందుకే వినాలి. అంటారు. అవును మేడం, మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. మనకి ఇదివరకు ఈ ప్లాట్ఫామ్ లేదు, ఇప్పుడు ఇది వచ్చి ఎంత హాయిగా ఉందో నిజంగా. నేను అదే అనుకుంటాను మేడం, దేవుడి దగ్గర పాడుకునే వాళ్ళు స్కూళ్ళల్లో ఉన్నప్పుడైతే ఆ లైఫ్ వేరు. ఇప్పుడు అవును. ఇక్కడికి వచ్చాక ఇదని, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి యూజ్ చేసుకోవడం. కాంపిటీషన్ లో ఒక నేను చెప్పాలని చెప్పుకుంటున్నాం. ఎస్ ఎస్ ఎస్. అందుకే Thank you, ఎంత మహావతార్ ఫౌండేషన్. థ్యాంక్ యూ మహావతార్ ప్రతి ఫౌండేషన్. ఒక్కరు పార్టిసిపేట్ చెయ్యాలి. థ్యాంక్ యూ మహావతార్ ఫౌండేషన్. మమ్మల్ని అందరినీ కలిపారు మేడం మీరు. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా బాగుంది. మీ టైం మాకు మనందరం ఆత్మబంధువులం మేడం, ఆత్మబంధువులం. ఎప్పుడో ఒక చోట కలిసి ఉన్నాం కాబట్టి మీ టైం మాకు స్పెండ్ చేసి మాకు మానసిక ఉల్లాసం అన్నమాట. మేము పెద్దవాళ్ళం ఎక్కడికి వెళ్ళలేం కదండి. అవును. అంతే. అంటే మీరు పాడడము, అలాగే మేమందరం ఆనందించడము, దానికి మళ్ళీ మీ కృతజ్ఞతలు తెలపడము, అంటే ఇది ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచిగా, ఆనందంగా సుమా జరిగే మేడం, మీరు సారీ మా మేడం, టైం సుమా మేడం, మా కోసం. మేడం చెప్పండి. మీరు ఎప్పుడు జోక్ సాంగ్ అంటారని అసలు ఇవాళ జోక్ సాంగే నేర్చుకున్నారు, కానీ ఫస్ట్ గా పాడేది దేవుడి పాట పాడితే కొంచెం హ్యాపీగా ఉంటుందని దేవుడి పాట పాడండి. ఎప్పుడు జోకులు పాడండి మేడం అంటారు కదా. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసినాక జోక్ పాట పాడదురు కానీ. అదే అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరు కూడా ఒకసారి మేడంకి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. సుభాషిణి మేడం, థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ. సుభాషిణి మేడం, మీరు ఏం చెప్తారు? నమస్తే మేడం అందరికి, సార్ అందరికీను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది పొడుపు కదా. తాత తెల్లన, తండ్రి తెల్లన, తాను తెల్లన, తన కొడుకు నల్లన, ఏమిటి?
తాత తెల్లన, తండ్రి తెల్లన, తను తెల్లన, తన కొడుకు నల్లన. ఎగ్ కాదు మేడం. బ్లాక్ ఉండదు మేడం. తాత తండ్రి తను తెల్లన, కొడుకు నల్లన. అంతేనా మేడం? క్లూ. క్లూ అంటే నమస్కారం. మనం daily పాస్పోర్ట్ పాడతాను ఎండింగ్ లో ఒక 5 నిమిషాలు ఇస్తే నాకు. ఓకే సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది ఒక్కటే ఆన్సర్. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళిద్దరికి కూడా. లోక కళ్యాణానికి బాగా విశేషమైన జ్ఞానంతో ఈ జన్మలోనే అద్భుతంగా వాళ్ళలో మార్పు వచ్చి ఆమె డిజైన్ చేసుకొచ్చిన పర్పస్ ఈ భూమి మీద త్వరలో మాస్టర్స్ హెల్ప్ తీసుకుంటూ లోక కళ్యాణం కోసం ఏదైతే పత్రి సార్ చెప్పారో, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కి ఈ విశ్వ కళ్యాణంలో తోడి ఆ సోలు ఈ జన్మలోనే పూర్తి ఆనంద పరిపక్వ స్థితిలో ఉండాలని మన ఈ జూమ్ ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. సార్. మేడం చెప్పండి. సుభాషిణి మేడం మాట్లాడండి. క్లూ ఇవ్వండి మేడం. క్లూ అంటే మనం డైలీ చూస్తుంటాం మేడం. అందరం చూస్తుంటాం, మనుషులు, జంతువులు అన్ని చూస్తుంటాయి అన్నమాట. ఫ్రూట్ కాదండి, సూర్యుడు పగలు రాత్రి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అండి, నైట్. కరెక్ట్ మేడం. ఇంత అర్థం ఉందా మేడం? అంత చిన్న క్వశ్చన్. లేదు, అజిత మేడము, ఈ మేడము వీళ్ళందరూ పొడుపు కథల బ్యాచ్ అన్నట్టు. అందుకనే ఆన్సర్ చెప్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అన్నమాట. అట్లా. సరే మేడం, ఒక కొటేషన్ చెప్తాను. ఇది స్త్రీలకు సంబంధించి. స్త్రీకి ఎంత ఓపికో అన్నమాట. అది కాలిమెట్టు, తాలిబొట్టు, నుదుట బొట్టు, ఈ మూడింటి కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకొని కన్నవాళ్ళని కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. దూరం ఎంత ఉందో తెలియదు. నడి మధ్యలో నావ లాంటిది ప్రయాణం. ఉరిశిక్ష పడ్డ ఖైదీలా ఊరు దాటాలంటే పర్మిషన్. ఒకవేళ వెళ్ళినా బెయిల్ మీద వెళ్ళినట్టు వెళ్ళి జైలుకి వచ్చినట్టు మళ్ళీ టైంకి రావాల్సిందే. లక్షలు పోసి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒక స్త్రీ మాత్రమే అనుకుంటా. అది ఒకప్పుడు మేడం, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక మనమే కింగ్. ట్రెండ్ మారింది మేడం, ట్రెండ్ మారింది. ఒకప్పుడు అది కూడా అనుభవించారు కదా అందరూను. అవునవును, ఇప్పటికే వరకు వచ్చేసింది. దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారండి అలా. దాంట్లో ఇంకా అయిపోయిందా? ఉన్నారు అంటే ఇప్పుడు కర్మఫలంలో ఉండొచ్చు మేడం. దానికి ఇప్పుడు మనము ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక అది కాదు అసలు. మనం ఇష్టంతో తెచ్చుకున్నప్పుడు మనమే కింగ్. మన కోసం మన కర్మల్ని మనమే తెచ్చుకున్నాం కదా. కొటేషన్ కంప్లీట్ అయిందా మేడం? అయిపోయింది మేడం, అయిపోయింది. అయిపోయిందా? ఓకే. కొటేషన్ కంప్లీట్ అయిందా లేదా? అయ్యింది. ఇంకోటి చెప్పాను. చెప్పండి మేడం. లేదు చెప్పండి, చెప్పినాక చెప్తాం. అంటే ఇది ఇంకోటి. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బులు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వకపోతే పగోడు అంటారు. ఒక కొటేషన్ మేడం. అయిపోయిందా మేడం? ఇంకేమన్నా? అయిపోయింది. పద్యాలు ఏం లేవు మేడం, ఓన్లీ ఇవే ఉన్నాయి. మేడం ఇంకా అక్కడికైనా పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తారు. మనం చాలా మేడంకి ధన్యవాదాలు తెంపాలి. థ్యాంక్ యూ మేడం. సరే మేడం కి అందరూ ధన్యవాదాలు తెలియచేయండి. జోక్ చెప్తారంట. జోక్ చెప్తారు. ఒక జోక్ చెప్తాను. భర్త తాగేసి వచ్చి భార్య తిడుతుందేమో అని చెప్పేసి ఫాస్ట్ గా వచ్చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ఏదో వర్క్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట. భార్య వచ్చి తాగేసి కదా ఈ రోజు అని అంటది. లేదు బంగారం, తాగేసి రాలేదని అంటే, మరి దొంగ సచ్చినోడా, సూట్ కేసు తెరిచి ఎందుకులా టైప్ చేస్తున్నావు అని అడుగుతుంది అనమాట. అరే మత్తులో మాకు అర్థం కాలేదండి.
సూట్ కేస్ కి అదే ల్యాప్టాప్ కూడా తేడా తెలవకుండా ఎట్లా మేడం? ఎంత తాగొస్తే మేనేజ్ చేయాలనుకున్నప్పుడు కామ్గుంటే అయిపోయేది. అది మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సూట్ కేసు ల్యాప్టాప్ అర్థం కాలేదు మత్తులో. ఏం చేస్తాం? దొరికిన వాళ్ళ భార్యకి దొరికేసాడు అనమాట. ఓకే ఓకే, చాలా బాగుంది. అందరికి నవ్వు తెప్పించేలాగా. ఓకే థ్యాంక్ యూ మేడం, మేడం. జోక్ బాగుంది. సుమా మేడం, సార్. చెప్పండి సార్. నాకు ఒక పాట ఇస్తే నేను ఇక్కడ ఓకే, ఓకే సార్. యాంకర్ గా చేసి ఓకే. మళ్ళా ఇంకో మీకే దాంట్లోకి ఇప్పుడు. ఇంకో ఓకే. దాంట్లోకి వెళ్ళి ఓకే సార్. భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు, ఆనందం పొంగే నేటి రోజు, భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే రోజు, శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానులుగా మారిన రోజు, ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు, ధ్యాస మీద ధ్యాస నుంచి ధ్యానులుగా మారిన రోజు, ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు, నింగిలోని ఆనందాలు జ్ఞానులందరూ పొందిన రోజు, భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు, జీవహింస మానిన రోజు, హంసను చేబూనిన రోజు, ధ్యానమంతటా విరసిన రోజు, జగమంతా పండగ రోజు, జీవహింస మానిన రోజు, హంసను చేబూనిన రోజు, ధ్యానమంతటా విరసిన రోజు, జగమంతా పండగ రోజు, పాత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగత్తుకు వెలసిన రోజు, పత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగత్తుగా వెలసిన రోజు, జలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు, ఆనందం పొంగే నేటి రోజు. ఇట్లానే ఈ మమతార్ ఫౌండేషన్ లో ఉన్న భగవత్ స్వరూపులంతా కూడా ప్రతిరోజు మంచి శనివారం చిలక పలుకులతోటి ఆనందంగా కోయల రాగాలతోటి విలసిల్లుతూ ఈ జీవితాన్ని ఈ జన్మని ధన్యం చేసుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వాడిరు. నేను భలే మంచి రోజు అంటే సింపుల్ సాంగ్ అనుకున్నాను. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ చాలా సార్. అద్భుతంగా పాడారు సార్. చాలా అర్థం ఉంది దీంట్లో. చాలా అద్భుతంగా పాడారు సార్. థ్యాంక్ యూ. ఈ ఒక ఆయన మనకు రాసి ఇచ్చారన్నమాట. ఏది చాలాలైంది ఒంగోలు ఇది మనకు ఎట్లా సార్? ఇది మామూలుగా బుక్కా సార్ అది? ఉంది. ఇంకొకటి ఉంది చూడండి. ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, సహజ శ్వాస ధారతో మనసు ధార కలియుగా, సహజ శ్వాస ధారతో మనసు ధార కలియుగా, మధుర భావన హరిలో మనసు పరవశగా, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, అనుభవాల సారముతో ఆత్మజ్ఞానం అందగా, ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా, బ్రహ్మమంటే నేనేనని నేనే ఆ బ్రహ్మమని,
బ్రహ్మమంటే నేనేనని ఆ బ్రహ్మము నేనని నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవళించగా, నిర్మకల్ప సమాధిలో ఆత్మ పరవళించగా, ఎంత హాయి ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, ఆశ చెంతనుండగా చింతలన్నీ పోయగా. ఇది గుండమ్మ కథలో స్టైల్లో ధ్యానం పాట అన్నమాట. గుండమ్మ కథ సినిమాలో చాలా అద్భుతంగా పాడారు. అన్ని మీ ద్వారా ఈ రోజు అన్ని కొత్త కొత్తవి వింటున్నాము. చాలా బాగుంది. వింటూ ఉంటే అలాగే వినాలనిపిస్తుంది సార్. సాటర్డే గుర్తు కూడా రావట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి కూడా పాటలు. చాలా శ్రావ్యంగా అద్భుతంగా ఉంది సార్. మీ వాయిస్ అవును. కూడా చాలా చక్కగా అసలు ఆ, ఆ మూవీలో బాగుంది. సాంగ్ విన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగా పాడారు సార్. శ్రీలక్ష్మి మేడం వెనక మీరు బ్యాక్గ్రౌండ్ అసలు మ్యూజిక్ అవన్నీ పెట్టి పాడిన పాట కన్నా మీరు ఏమి ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా చక్కగా చాలా అద్భుతంగా పాడారు సార్. రేపు ఆ, శనివారం స్పెషల్ గా బజ్జగోవిందము ఇంకా వేరే పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను శనివారం జాయిన్ అవుతా. మీరు పిలవపోయినా శనివారం మీ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీతో ఏం లేదు సార్. సేమ్ లింక్ ఎప్పుడైనా మీ వెల్కమ్ సార్. అందరి పిలవకాలని ప్లాట్ఫామ్ ఏం సార్. లేదు. అందరి కుటుంబం ఒకరు పిలవటం అలా ఏం లేదు సార్. మీకు ఎప్పుడు వీలుంటే అలా మీ ఆనందం చాలా కూడా మా అద్భుతంగా పాడుతున్నారు. ఆనందం మా సొంతం చేసుకుంటాని మీ గ్రూప్ లో వస్తాం. ఎవ్రీ సాటర్డే వెల్కమ్ సార్. కాకపోతే నెక్స్ట్ సాటర్డే లేదు సార్. ఓన్లీ 21 days ప్రోగ్రామ్ ఇది. ఆహా. థర్స్డే రోజు ఉంటుందిగా మేడం? క్లోజింగ్ 25th కి అనుకుంటా. ఆ రోజు కూడా సేమ్ అనుభవాలే ఉంటాయి సార్. ఆ రోజు క్లాస్ ఉండదు. అంటే ఈ 1 month లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎక్స్పీరియన్సెస్ ఈ అవి. కార్యక్రమం ఎప్పుడుంటే అప్పుడు సుమా మెసేజ్ పెడితే నేను వచ్చి నా పార్టిసిపేట్ నేను చేస్తా అంతే. ఓకే సార్, ఓకే సార్, పెడతాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అయితే మాకు అది బుక్ పేరేంటో చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం. జ్ఞానం లేదు అసలు. ఇది నేను పీడిఎఫ్ చేసి మీకు పంపించేస్తాను. ఓకే సార్, ఓకే సార్. చాలా ఉన్నాయి పాటలు. ఇది ఒకటే కాదు, అన్ని సినిమా పాటలోనే ధ్యానం పాటలు స్టైల్లో కొట్టేశారు మొత్తం. ఓకే. లిరిక్స్ సేమ్ సినిమా లిరిక్స్ ఉంటాయి. ఆ సినిమా పాటలో పోయి అది ఇప్పుడు ఉంది ఏది మన లవ్ కుశలో ఉంది. ఏంటంటే ఉన్నాయి, అన్ని పుస్తకాల్లో రాసుకున్నా నేను. ఆ పాటను ఆ స్టైల్లో ధ్యానంలో దించేస్తాను మొత్తం. ఓకే సార్, పంపించండి సార్. అది సీతమ్మ వారిని అడవిలో తీసుకెళ్లే పాట ఉంటుంది చూడండి, అదేదో పాట ఉంది గుర్తు రావట్లేదు. అడవిలో తీసుకెళ్తుంటాడు, ఏది లక్ష్మణుడు గుర్రం మీద తీసుకెళ్తుంటాడు, ఆ పాట ఉంది. అన్ని పుస్తకంలో రాసుకుంటా. పుస్తకంగా ఇప్పుడే నేను తీశాను. ఇంకో దాంట్లో యాంకరింగ్ చేస్తున్నా ఇంకొక జూమ్ లో. వాళ్ళు పాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అక్కడ అంతా ఎక్కడైనా ఉండాలి, అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి, అందరి దగ్గర జ్ఞానం తీసుకోవాలి, మనము జ్ఞానాన్ని పంచాలి. అది హిరిలో ఆ పాట ఉంది ధ్యానంలో నేను రాసుకున్నా. అంతా మీకు నెక్స్ట్ వినిపిస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. అంటే నైట్ కూడా మీరే రాసుకుంటారా సార్? రాస్తారా? నేనే రాసుకుంటా అన్ని. ఓ సూపర్ సార్. నైట్ కూడా సేమ్ ప్రోగ్రామ్ సార్. ఎన్నిటికి? 9 to 10:30. 9:30 వరకు మెడిటేషన్. 9:30 to 10:30, 11 కూడా అవుతుంది ఒక్కోసారి. దాంట్లో నేను ఇవాళ భజగోవిందం శ్లోకాలు పాడి అర్థం చెబుతాను నాగండి అన్ని. ఓకే సార్. 9:30కి 9 to 9:30 ఏమో మెడిటేషన్ ఉంటది. 9:30 to 10. కాకపోతే లింక్ వేరే వస్తుంది, మేడం కి చెప్తాను మీకు. వేరే 9:30 నుంచి కావాలంటే ఇంకొక మెడిటేషన్ చేపిస్తా. ఇవాళ ఒక ప్లానెట్ గా, రేపు ఇంకో ప్లానెట్ కి, థర్డ్ మాస్టర్ ప్లానెట్ కి తీసుకెళ్లి మీకు మెడిటేషన్ చేపించి కావాలంటే దాంట్లో నేను పద్యాలు పాడతాను. సండే ఉండదు. సాటర్డే ఈవినింగ్ 9 కి జాయిన్ అయితే 9 to 9:30 మెడిటేషన్ చేయించవచ్చు సార్. ఓకే. అటైతే దూరతాను, మీకేం ఇబ్బంది లేదు. నేను పిలవాల్సి నేనే దూరతాను. ఓకే. థ్యాంక్ యూ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా వచ్చి ధ్యానం చేపియడము, అలాగే పార్టిసిపేట్ చేసి ఈ పాటలు ఇవన్నీ మీ పద్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే మీరే రైటర్ కూడా చాలా బాగుంది సార్. అంటే మన సొంతంగా మనమే రాసి మనమే పాడినప్పుడు ఆ తృప్తే వేరు సార్ నిజంగా. అంటే మేము ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ని రోజులు బాత్రూమ్ సింగర్స్ అనుకున్నాము. మేము కూడా మా అవతారంలోనే స్టార్ట్ చేసినాం సార్. అలా పాడుతూ ఉన్నాం, మొదలు పెట్టినాం. ఓకే. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరు కూడా సార్కి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలిపింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. అజిత మేడం మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? కొటేషన్ చెప్తాను మ్యామ్. వెంకట ప్రసాద్ సార్ మీరు చేసుకుంటున్నారు, మీరు పాడట్లేరు సార్. అన్మ్యూట్ అవుతుంది అంతా, మీరు వాయిస్ ఏమి రావట్లేదు. మేడం ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పాడొచ్చు మేడం. అజిత మేడం ఒక్క 1 ఓకే మేడం, మినిట్ కానివ్వండి. ఓకే కానివ్వండి మేడం. పాడండి సార్. మన్నిగిరి మెట్లు మీద గుళ్ళు రెండున్నాయి, మన్నిగిరి కొంచెం మెట్లు గట్టిగా సార్, మీద కొంచెం వాయిస్ గుళ్ళు పెంచండి. రెండున్నాయి, ఒక గుడిలోన రాముడుండు, ఒక గుడిలోన శివుడుండు, రామునిది రామానుజము, శంకరు శివమతము అభిమానముగా ఉంది, మతములు ఎన్నో వేరైనా మనసాములకు మనుజులపై, మతములు ఎన్నో వేరైనా మనసాములకు మనుజులపై, మమతలు మెండుగా ఉండునురా మరవకురా మన దైవమును, మణిగిరి మెటు మీద గుళ్ళు రెండున్నాయి, శిరము పైన గంగమ్మ సిరులు వలుకుచుండగా, ఇకలు నా చంద్రవంక శిఖ చాటున తొంగి చూడ, మంగళ పదమగు మంత్రముతో మంగళమగు ఈ శుభవేళ, మంగళ పదమగు మంత్రముతో మంగళమగు ఈ శుభవేళ, దీర్ఘ సుమంగళి దీవెనలొసగ దివి నుండి దేవత దిగిరాగా, మణిగిరి మెటు మీద గుళ్ళు రెండున్నాయి, ఒక గుడిలోన రాముడుండు, ఒక గుడిలోన శివుడుండు. థ్యాంక్ యూ మేడం. ఓ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మీరే రాశారా ఈ పాటని కూడా? అవును మేడం. సినిమాలో కూడా ఉంది మేడం ఇది. అంటే గున్నమామి కొమ్మ మీద గుర్తుందా? గున్నమామి కొమ్మ మీద. మణిగిరి గ్రామం మడికొండ గ్రామం మాది. ఇక్కడ 2 గుళ్ళు ఉంటాయి మేడం, మెట్టుగుట్ట అంటారు. ఓకే, చాలా అద్భుతంగా పాడారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రతి వారం మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సార్, మీకు అవకాశం ఉంది, రాత్రి కానీ మార్నింగ్ కానీ. తప్పకుండా మేడం. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. అయితే ఒక నిమిషం ఏంటంటే, ఫస్ట్ ఒకసారి పేర్లు తీసుకొని నోట్ చేసుకుంటారా? మేడం పేరు, ఫోన్ నెంబరు అందరూ కూడా ఫస్ట్ చెప్పండి మేడం ఒకసారి. మేడం అప్పటి వరకు ఆల్రెడీ లీవ్ అయిపోతున్నారు కదా, అలా ఒకసారి తీసుకోండి. ఓకే, చెప్పడము ఏం లేదు, మాస్టర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు పేరు ఫోన్ నెంబర్ ఇచ్చాక ఎందుకో ఏంటో చెప్తాం మేము. అది పజిల్ అన్నట్టు. పారిజాత మేడం బుక్ పెన్ తెస్తానికి పోయారు. ఈ లోపల అందరి పేర్లు ఒకసారి గుర్తు చేసుకోండి, మీ పేర్లు మీరు. మేడం పేర్లు కూడా గుర్తు లేకుండా ఉంటారా మేడం? ఆడ గుర్తుంటాయి మేడం, పడుకున్నప్పుడు గుర్తున్నామని మొన్న సార్ చెప్పలే గీతా సరంలో, పడుకున్నప్పుడు నేను అనేది మేడం. ఇప్పుడు లేచాం కదా, లేచి కూడా చాలా సేపు అయింది కాబట్టి గుర్తు వస్తుంది మేడం. అదే ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏంది సాటర్డే ప్రోగ్రామ్ లో ఇదంతా ఇంతమంది పాటలు రాస్తున్నాను, నేను ఎప్పుడు రాస్తాను అన్న ఉత్సాహంలో పేరు కూడా మర్చిపోతే. కొడుకు కథలు కూడా నేనే తయారు చేయాలి, ఇంకా ఎక్కడో వెతుకొద్దు అని మీరు అనుకుంటే మళ్ళీ మర్చిపోతారు కదా అలాంటప్పుడు. మేము పంపిస్తాలండి మీకు కొన్ని. రెడీగా ఉన్నారు పారిజాత మేడము. ఒక్కొక్కరిగా పేరు ఫోన్ నెంబరు. ఈ అజిత మేడం పేరు ఫోన్ నెంబర్ అవసరం లేదు మేడం, మిగిలిన వాళ్ళే తీసుకోండి. ఓకే ఓకే మాస్టర్స్ మేడం మాకు లేదా పజిల్, మాకేమి సర్ప్రైజ్ మాట చెప్పరా?
లేదు లేదు మేడం, అంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నారు కదా, మర్చిపోతారని మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఓకే ఓకే చెప్పండి. సుమ మేడం నేమ్స్ పిలవండి ఒకసారి. ఎవ్వరు లీవ్ అవ్వద్దు మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా పేరు, ఫోన్ నెంబర్. మేడం వెంకట ప్రసాద్ నిగుల. ఓకే, నెంబర్ చెప్పండి సార్. 9959975850. చెప్పండి సార్. 99 995975850. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇంకొకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. విపుల నాది అక్కర్లేదు కదా. మీది ఉంది, వెంకట ప్రసాద్ నిగుల. మేడం దగ్గర ఉంది. టిఏ విపుల అంట, ఎవరండి? నిగుల నీ మీది NIGGU. అయిపోయింది సార్, మీది అయిపోయింది, నోట్ చేసి. విపుల మేడం, విపుల. నవనీతమ్మ చాంట్. చాంట్ అంటే ధనలక్ష్మి మేడంది. ఓకే, ఉంది కదా. జయ సైదులు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సైదులు సార్. జాగర్తి. ఓకే, ఫోన్ నెంబర్ మేడం 970 4341 369. 369. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నాగశ్రీ మేడం ఉందా మేడం? శ్రీలక్ష్మి మేడంది ఉంది, ఆమర రాఘవయ్య సార్ది ఉంది, నవనీత మేడంది. నాగశ్రీ మేడంది తీసుకోండి, నాగశ్రీ మేడంది. లక్ష్మీపతి సార్ది కూడా వద్దు, లక్ష్మీపతి సార్ది కూడా వద్దు. ఉంది నా దగ్గర కూడా. ఓకే, రఘువీర్ సార్ ఉందా? రఘువీర్ సార్ది లేదు, తీసుకోండి. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడేది ఇంకా రావటం లేదు అంతే. ఓకే, మాట్లాడతాను ఫోన్ ఇంకా కొన్ని రోజులు. అంటే ఫోన్ నెంబర్స్ ఇస్తే మాట్లాడగలుగుతారా మేడం? ఫోన్ నెంబర్స్ కర్తాలకి రాగలుగుతారా అట్లా? పేరు నెంబర్ నోట్ చేసుకోండి, దాని గురించి చెప్తాం. నేను వస్తాను మేడం హైదరాబాద్ కర్తలకి. నెంబర్ చెప్పండి మేడం. నాదే 78 128 909 56. ఓకే మేడం. నేను ఎక్కడ ఎక్కాలి, ఏమి చేయాలని, ఒంటరిగా ఎట్లా అనేది కొంచెం అన్ని గైడ్ చేస్తాము, మీరు ఏం వర్రీ అవ్వనవసరం లేదు. ఓకేనా? అన్ని మేము చూసుకున్నాం, మీ అమ్మాయి లాగా ఫీల్ కాండి అంతే. నాకు ఇక్కడ తిరుతనేని తమిళనాడు ఉంది, దేవస్థానము అక్కడ కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుంది, అక్కడ ఎక్కాలి. దానికి ఎప్పుడు ఇచ్చేసుకోవాలి? అంటే ఫ్రైడే, శుక్రవారం ఇక్కడికి వచ్చేలాగా చూసుకోండి మేడం. శుక్రవారం. ఓకే ఓకే. శుక్రవారం మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ ఏ టైంకి వీలైనా. బుక్ చేయాలంటే ఎన్ని రోజులకు ముందు చేయాలి? ఇక అదంతా నాకు కూడా సరిగా తెలీదు, ఇంకా గైడ్ చేస్తాము. ఎప్పుడైనా చేసుకోవచ్చు, 1 month ఉంది కదా, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు డేట్స్ కూడా తెలుసు కదా మేడం? డేట్ తెలుసులే, 16, 15. డేట్స్ తెలుసు, ఏ రోజు రావాలో తెలుసు, టైమింగ్ తెలుసు. కాబట్టి బుక్ చేసుకోవడం, మీరు ఎప్పుడైనా ముందు చేసుకోవడం బెటర్ కదా. సరే, దాని గురించి క్లియర్ గా మళ్ళీ చెప్తానులేండి మేడం. ఈ చుట్టుపక్కల ఏరియాలో నేను ఒక్కదాన్ని ఎవరికి చెప్పినా ఇది మాకు ఆవులు మేపాలి. ఏదో నేను ఉండేది విలేజ్ లో, ఎవరు మీరు బుక్ చేసుకునేటట్టు వీలుగానే కొంచెం ముందుగానే చెప్తాము దాని గురించి. అదే ఇక్కడ కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఓకే ఓకే మేడం, సరే థ్యాంక్స్ మ్యామ్. మేము గైడ్ చేస్తాము. నాగశ్రీ మేడం.
అన్మ్యూట్ చేసుకోండమ్మా. సుభాష్ని మేడం ఉంది కదా మేడం? లేదు మేడం, తీసుకోండి. సుభాష్ని మేడం అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సుభాష్ని మేడం ఏమలేదు. మేడం చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. నా నెంబరు ఒక్క నిమిషం మేడం. లావణ్య మేడం, రఘువీర్ సార్ అన్మ్యూట్ చేసుకుని మేడం నా iPhone- నెంబర్ రాసుకో. చెప్పండి. 70 ఆ, 16 ఆ, 10 ఆ, 3916 మేడం. 3916. మేడం థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇంకా మాస్టర్స్ గంగా భవాని అన్మ్యూట్ చేసుకోండమ్మా. రఘువీర్ సార్ చెప్పండి సార్. 955 955 055 055 9471 9471. ఓకే సార్ థ్యాంక్ యూ. సుభాషిణి మేడం, కొత్త లావణ్య మేడం. రాసుకుంటారా మేడం నా నెంబరు? చెప్పనా? సుభాషిణి. సుభాషిణి మేడం చెప్పండి వద్దులేండి, వద్దులేండి మీదేం. సుమా మేడం దగ్గర ఓకే ఉందా మేడం దగ్గర ఉందా? ఓకే. లావణ్య మేడం కూడా ఉంది, చేసుకుంటే చేసుకోండి నోటు. 9703944. చాట్ లో నంబర్ ఎట్టేసాము. ఓకే ఓకే చూసాను మేడం, నోట్ చేసుకున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరు? గంగా భవాని. విపుల గారు కూడా అన్మ్యూట్ చేసుకోలేదు. గంగా భవాని, విపుల. నమస్తే మేడం. నమస్తే మేడం. 830 830 9218 9218 779. 779. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా విపుల వాళ్ళొక్కరు ఉన్నారు, అందరు అయిపోయినాయి. ఓకే. విపుల మేడం ఒకరే చేసుకోలేదా అన్మ్యూట్? అవును అవును. చాంట్ అంటే ధనలక్ష్మి మేడం ఉందన్నారు కదా? ధనలక్ష్మి మేడం ఉంది 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 మేడం. ఓకే. అయితే ఒకసారి చెప్తారా మీరు ఎందుకు తీసుకున్నామో పర్పస్? పర్లేదండి, ఇప్పుడు మాట్లాడండి. స్పెషల్ ఈ ప్రోగ్రామ్ ఇంకేమన్నా ఎవరన్నా పాటలు పాడేటోళ్ళు ఇంకేమన్నా ఎవరికన్నా అవకాశం పాడతారు కావాలి. మేడం, దీని గురించి చెప్పేసి మనం అది చేసేసుకోవచ్చు కదా. పర్లేదు, మనం ఫోన్ చేసి మాట్లాడదాం మేడం. మాస్టర్స్ ఏమీ లేదు, అందరు కూడా మనకు ఇప్పుడు మహావతార్ ఫౌండేషన్ ది మనకు 200 days ది మన కర్తాలో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా. మ్యూట్ చేయండి మేడం. తీసుకో. ఓకే ఒక నిమిషం. చెప్పండి. మాస్టర్స్ ఓకే. అనుకుంటా ఏంటంటే మనం మహావతార్ ఫౌండేషన్ లో మనము ఫౌండేషన్ తరపు నుంచి 200 days కంప్లీట్ అయిన సందర్భాన మనము 365 days ఉంది కదా రాత్రి బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భాన మనం కర్తాల్లో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా. దానికి ఏంటంటే మన ఒక్కొక్క గ్రూప్లో ఇప్పుడు 5 గ్రూపులు ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు మీరు ఒక గ్రూప్ నుంచి జాయిన్ అయ్యి ఉంటారు కదా, అలా 5 గ్రూపులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రూప్లో మనకు క్లాస్కి వచ్చే వాళ్ళు రాని వాళ్ళు అంతా కలిపి ఒక్కొక్క గ్రూప్లో ఒక 600 700 800 అలా ఉంటాయి అనమాట. అంటే అలా 5 గ్రూప్స్ ఉన్నాయి. అంటే దాదాపు 3000 4000 నంబర్స్ ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళందరికీ ఏం చేస్తామంటే మనము ఈ ప్రోగ్రామ్ గురించి మనము వాళ్ళకి చెప్తాం కాల్స్ చేసి. అట్లా అంటే ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసి ఇలా మీరు వస్తారా ఏంటి అనేది మీరు చేస్తాము అని కనుక ఇప్పుడు నంబర్లు తీసుకున్నాం కదా, చేయడానికి ముందుకొస్తే ఎలా ఏంటి అనేది కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆ పర్పస్లో నంబర్స్ తీసుకున్నాము. ఓకేనా మాస్టర్స్? మేడం అది కంటిన్యూ చేయండి ప్రోగ్రామ్. అజిత మేడం మీరు పార్టిసిపేట్ చేస్తా అన్నారు కదా, చెయ్యండి మేడం.
ఓకే మాస్టర్స్. కొటేషన్ అండి. చెప్పండి. ఓకే. ఏమన్నా చెప్తారా మేడం? ఇంకా అయిపోయిందా ప్రోగ్రామ్? ఇంకా ఏం లేదు మేడం. అదే హలో. చెప్పడానికే మీరు చెప్పండి. ఓకే మేడం. కొటేషన్ అండి. నవ్వుని మించిన ఔషధం లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి. ఇంకోటండి, మానవుడు చూస్తాడు అవుట్ సైడ్, దేవుడు చూస్తాడు ఇన్సైడ్. మనకి ఇప్పుడే చేసుకో డిసైడ్, అప్పుడే దేవుడు ఉంటాడు నీ సైడ్, ఇంకా సాతాను చేసుకుంటాడు సూసైడ్. ఇంకోటండి, జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. ఈ రంగస్థలంలో నువ్వు నేను అందరం పాత్రధారులం మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. లోనికి తీసుకునే ఆహారం రుచిగా ఉండాలని కోరుకునే నాలుక బయటకొచ్చే మాటల విషయంలో కూడా అలాగే ఉంటే ఏ కష్టాలు రావు. ఇంకోటండి, తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పినారు కొటేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. అలాగే మన సుభాషిణి మేడంకి కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. అప్పుడు టైం లేక చెప్పలేదు. చాలా బాగా చెప్పినారు మహిళల గురించి అయినా అంతా కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంత చక్కగా ముందుకొచ్చి మీరు అందరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదములు. మేడం ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 18 నంబర్స్ అయ్యారు. చెప్పని వాళ్ళు మీకు అనిపించిన వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. ఓకే. ఓకే, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? లాస్ట్ ఒక్కరికి మాత్రమే అవకాశం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాం. రఘువీర్ సార్ మాట్లాడతారా? నమస్తే మేడం. నిన్న నేను కాల్ చేశాను సుభాషిణి మేడం, అంటే మీ ఇక్కడ జూమ్ లో ఉండే మేడమేనా? సుభాషిణి మేడము కొండ అని ఈ మేడం ఉన్నారు సార్. ఇంకో మేడము భావనశ్రీ ఉన్నారు. ఓకే ఓకే, నేను నిన్న కాల్ చేశాను మేడం ఈ 200 రోజుల ప్రోగ్రామ్ గురించి. సుభాషిణి మేడం అని చెప్పారు, మీరేనా? డౌట్ వచ్చింది. ఓకే మేడం. ఓకే. సార్ రఘువీర్ సార్ మాట్లాడతారా? మాట్లాడతారు సార్ మీరు? ఏం గుర్తులేదు, అది లాగిన్ టైం అయిందా చెక్ చేస్తా ఉన్నా. 7:19 అవుతుంది సార్. అయితే సార్ ఏమీ లేదు, అందరికి అంటే మీ ఒక్కరికనే కాదు అందరికి ఆ కాల్స్ చేయడము అది ఎంత అంటే మన నుంచి సేవ జరుగుతున్నట్టు. ధ్యానంలో ఉన్నామో శాకాహారులుగా ఉన్నామంటే ఆల్రెడీ మన సాధన గత జన్మలోనే కంప్లీట్ అయ్యి ఏదో చిన్నగా ఏదో పాంప్లెంట్ విన్నో అంటే చూసో లేదు ఒక వీడియో చూసో ఎవరో చెప్తేనో అలా జాయిన్ అయ్యి అంటే ధ్యానం చెయ్యాలి అని వెతుకుతూ చేయడమా ఇలా చేస్తూ ఉంటాం కదా. అంటే సాధన అప్పుడే అయిపోయింది. ఇప్పుడు సేవ అందరిని కూడా మన మార్గంలోకి తీసుకురావడము, అంటే మనం ఒక్కరమే ఆనందంగా ఉండడం కాదు, అందరూ ఆనందంగా ఉండేలాగా. అంటే ధ్యాన ప్రచారము మనం చేయడమే సాధన కాకుండా అందరితో చేయించడం కూడా. అలాగే ఏంటంటే ఈ కాల్స్ అనేవి వాళ్ళు అంటే చెయ్యాలి ఏదో ఇందులో కనిపించింది మనకు ఫేస్బుక్లో లేదు ఇన్స్టాల్లో అన్నట్టు చూసి వచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే క్లాసెస్కి రావట్లేదు. లేదు అక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు మనకు ధ్యానం చెయ్యని వాళ్ళు అసలు శాకాహారులు కాని వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చినాక కూడా ఇప్పుడు మనకు సమగ్ర స్వస్థ కార్యక్రమం ఉంది, ఆరోగ్యం పర్పస్ వస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు
ఆరోగ్యం కోసం వస్తారు. ఇది వింటారు. ఆ తర్వాత వాళ్ళకు చెయ్యాలి ఇందులో ఇంత ఉందా అని అప్పుడు ధ్యానం చేస్తారు కాబట్టి తెలుసుకుంటారు కాబట్టి, వాళ్ళు గూడా చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి, మనం ఈ కాల్స్ చేయడం అనేది మనం మన నుంచి సేవ జరుగుతున్నట్టు. ఇదొక మంచి అవకాశం మనకు. అంటే ఇంట్లోనే కూర్చొని సేవ చేయడం. ఎక్కడికో పోయి ఈ పాంప్లెంట్స్ పంచడము, లేదు ధ్యానంలోకి వాళ్ళని ధ్యాన మార్గంలోకి తీసుకురావడము, ఇన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందరూ కాల్స్ చేస్తారనే అనుకుంటున్నాను నేను. నంబర్స్ తీసుకున్న వరకు అందరికి మేము కాల్ చేసి ఎలా చెప్పాలి, ఏంటి అనేది గూడా చెప్పడం అనేది జరుగుతుంది. అది రఘువీర్ సార్ మీరు చేస్తారా సార్ కాల్స్? చెప్తాను మేడం ఒకసారి నాది షెడ్యూల్ ఎట్లా ఉందో. స్టేటస్ లో అయితే పెట్టాను నా వాట్సాప్ స్టేటస్ లో ఒక 2 అదే మెంబర్స్. సార్. సో అయితే మనకు ఒక మీకు వీలైనన్ని నంబర్సే పంపిస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు కొన్ని చేశారనుకోండి, మేడం కంప్లీట్ అయ్యాయి అంటే మళ్ళీ పంపిస్తామన్నమాట అలాగా. ఫస్ట్ అయితే కొన్ని ప్రయత్నం అయితే చెయ్యండి సార్. చేస్తే దాన్ని బట్టి ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ್. ನೀನು ಮಾಡ್ತೀಯ ಫಾಲೋ ಅಪ್ಗೆ ಕಾಲ್ ಮಾಡ್ಬೇಕಂತೆ ನೀನ್ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳ್ತೀನಿ. ನಂಬರ್ ಕೊಳ್ಳ ನಿಂದು అమ్మ నంబర్ తీసుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సేవ మేడం చేయాలని ఒకసారి సార్ వాళ్ళ మదర్ నంబర్ ఇస్తారంట, అది నోట్ చేసుకోండి, పేరు నంబర్. ఓకే చెప్పండి సార్. లక్ష్మీ దుర్గా నేమ్. ఓకే 98 66 29 44 ఓకే 31. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, అంటే అందరికీ అవకాశం రాదు సేవ చేయడానికి. అంటే ఈ బిజీ లైఫ్ లో ఎక్కడికో వెళ్ళి చేయాలని కాదు, ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు కదా. ఇక్కడికి కుదరని వాళ్ళు కూడా సేవ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి సార్. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో ఎట్లా అంటే పోల్ సిస్టమ్ పెడతాము, కాల్స్ చేస్తాము. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గైడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాచిగూడలో, హైదరాబాద్లో, ఇక్కడ నాంపల్లిలో దిగే వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సి వస్తుంది. ట్రైన్ టికెట్స్ ఎప్పుడు ఏంది, ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా రావాలి నుంచి గైడ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి కొన్ని నెంబర్స్ ఇస్తే వాళ్ళు గైడ్ చేసేలా కూడా అట్లా వర్క్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి సేవని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో. అలాగే మేడం, అది స్లైడ్ వచ్చింది కదా, ఓన్లీ Day 1 మాత్రం ఉంది, Day 2 స్లైడ్ లేదా పోస్టర్ వచ్చింది. రెండు ఉన్నాయి. మీరు కోర్ టీమ్ లో ఉన్నారా సార్? లేరు సారు. సార్ ఇప్పుడు నెంబర్ తీసుకున్నాం కదా సార్, మీకు పెడతాంలేండి సార్. గూగుల్ ఫామ్ మొత్తం కంప్లీట్ సెట్కే ఉంటుంది సార్, మొత్తం కంప్లీట్ గా పెట్టేస్తాం. అదే మాకు ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్ అవుతుంది. డైరెక్ట్ కార్ తీసుకుని వెళ్దాం అనుకున్నాం. ఒక 5-6 మెంబర్స్ అవుతాం. ఇంకొంత అయితే పెద్ద వెహికల్ అయితే మాట్లాడుకొని సార్ ఇప్పుడు మీరు మీ ఒక్క గూగుల్ ఫామే కాకుండా వాళ్ళది కూడా ఫిల్ చేసేయండి మీరు. అంటే ఇంతమంది వస్తారన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది సార్, ఉంటుంది కదా సార్, ఇది రిజిస్టర్ అవుతారు కదా. వాళ్ళు కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళతో కూడా విజిట్ చేసేస్తాం. ఓకే సార్. ఇప్పుడు మదర్ కూడా చేస్తా అన్నారు కదా, కాబట్టి అట్లా మీకు మొత్తం సెట్ అనేది పంపిస్తూ ఉంటాము. మీరు అందులో జాయిన్ అయిపోవచ్చు. ప్లస్ మీరు కూడా ఎవరికైనా పంపించడం కూడా పంపించచ్చు సార్. కోర్ టీమ్ లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను ఈరోజు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రిటర్న్ 18th నైట్ రిటర్న్ అవ్వాలి. అవును సార్. అవును సార్. 17th నైట్ రిటర్న్ సార్. 16th 17th కదా సార్ మనకు. ఓకే 15 ఇక్కడ మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వస్తాం ఇక్కడ. అవును సార్. 15th ఈవినింగ్ కర్తాల్కి వస్తారు సార్. 16th 17th మళ్ళీ వేకేట్ చేస్తాం సార్. 17th ఈవినింగ్ వెకేట్. అవును సార్. ఓకే సార్. థ్యాంక్స్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. మనం 11 o'clock మీట్ అవుదాం. అలాగే నైట్ కూడా సేమ్ అండి. నైట్ నైట్ లింక్ లో జాయిన్ అవ్వండి. సేమ్ ఈరోజు సాటర్డే ప్రోగ్రామ్ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది 9 to 10:30.